చెట్లు లేకపోతే ఆ నేల వృధా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇండియాలోని డెజర్ట్స్, గ్రాస్ ల్యాండ్స్ అలాగే పొదలు అలా కావు. సేమ్ మన అడవులకి ఎంతైతే ప్రాముఖ్యత ఇస్తామో వాటికి కూడా అంతే ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి రీసెంట్‌గా మంగోలియాలో జరిగిన యుఎన్‌సిసిటీ COP17 సమావేశంలో ఇండియా తన మొదటి గైడ్‌ని రిలీజ్ చేసింది. ఆ గైడ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా ఇండియా గైడ్ టు గ్రాస్ ల్యాండ్స్ అండ్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఈకోసిస్టమ్స్ ఆఫ్ ఇండియా అనే గైడ్ ని రిలీజ్ చేసింది. ఇందులో హిమాలయాస్ యొక్క గడ్డి మైదానాలు, థర్ డెజర్ట్స్, బన్నీ, డక్కన్ సవన్నాస్, యమునా చాంబల్ రావిన్స్, తమిళనాడు తేరికాడు వంటి ప్రాంతాల గురించి సమాచారం అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ లో అక్కడున్న బయోడైవర్సిటీ, అలాగే అక్కడున్న పీపుల్, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్, అలాగే కార్బన్ డైఆక్సైడ్ రిజర్వ్స్ ఎక్కడున్నాయో ఎవ్రీథింగ్ కూడా క్లియర్ గా ఈ గైడ్ లో సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ గైడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా సార్లు ఈ ఏరియాస్ ని వేస్ట్ ల్యాండ్ గా పరిగణించారు. మనకి ఈ ఏరియాస్ లో ప్రత్యేక అనిమల్స్ లైక్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బ్లాక్ బగ్, అలాగే ఇండియన్ వుల్ఫ్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదే కాదు, ఈ ఏరియాస్ పైనే చాలా మంది పీపుల్ ఎవరైతే క్యాటిల్ రేరింగ్ చేస్తారో వాళ్ళ లైవ్లీహుడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ ఏరియాస్ క్లైమేట్ చేంజ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. అండ్ దాంతో పాటు వాటర్ రిప్లెనిష్మెంట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఇండియా ఈ గైడ్ ని రిలీజ్ చేయడం వల్ల ఇండియాలో ఉన్న నేచురల్ ఈకోసిస్టమ్ ని కన్సర్వ్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.